విశాఖ ఉక్కుకి ఆర్థిక సహాయం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ తలుపు తట్టిన ఉక్కు మంత్రిత్వ శాఖ. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశాఖ ఉక్కు RANL కి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి సహాయాన్ని కోరుతోందని ఒక ఉన్నత అధికారి శనివారం తెలిపారు. ఉక్కు కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హా సహాయం వివరాలను పూర్తిగా వివరించలేదు. అయితే అనేక అంశాలు ఉన్నాయని చెప్పారు. మేము కొన్ని ప్రాంతాలలో సహాయం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించే ప్రక్రియలో ఉన్నాము. ఇప్పటికే కొన్ని చర్చలు జరిగాయి అన్నారు. భారత ఉక్కు పరిశ్రమపై భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జూన్ 30, 2024 నాటికి టర్మ్ లోన్ల ప్రిన్సిపల్ మరియు వడ్డీని తిరిగి చెల్లించడంలో ఆలస్యం అయినందున ఈ నెల ప్రారంభంలో ఇండియా రేటింగ్స్ RANL యొక్క బ్యాంక్ సౌకర్యాలను BB నుండి D కి డౌన్గ్రేడ్ చేసింది. D రేటింగ్ ఉన్న సాధనాలు డిఫాల్ట్లో ఉన్నాయి లేదా అవి త్వరలో డిఫాల్ట్ అవుతుందని భావిస్తున్నారు. జూన్ 30, 2024 నాటికి చెల్లించాల్సిన 410.5 కోట్ల టర్మ్ లోన్లకు ప్రభుత్వ రంగ సంస్థ డెట్ సర్వీసింగ్లో జాప్యాన్ని రేటింగ్ చర్య ప్రతిబింబిస్తుంది. ఉక్కు కార్యదర్శి మాట్లాడుతూ RANL ప్రస్తుత పరిస్థితి ఆందోళనగా ఉండటం అత్యంత ప్రాముఖ్యత అని అన్నారు. స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ ఆగిపోయిన తర్వాత కోక్ ఓవెన్, బ్లాస్ట్ ఫర్నేస్ మరియు స్టీల్ మెల్ట్ షాప్ వంటి అనేక యూనిట్లు విలువను కోల్పోతాయి. వాటిని పునరుద్ధరించడానికి సమయం మరియు చాలా డబ్బు అవసరం అని ఆయన చెప్పారు. ఉక్కు మంత్రిత్వ శాఖ యొక్క వార్షిక నివేదిక 2022 నుంచి 23 వరకు నుండి వచ్చిన డేటా ప్రకారం RANL ఏప్రిల్ 2022 నుండి డిసెంబర్ 2022 వరకు 15,643 కోట్ల టర్నోవర్ మరియు 2,751.34 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు ఉక్కు మంత్రి, ఆర్థిక మంత్రిని కూడా కలిశారని సిన్హా తెలిపారు. ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ H. కుమారస్వామి కూడా జూలైలో RANL ని సందర్శించి అన్ని విధాలా సహాయానికి హామీ ఇచ్చారు. RANL డిజిన్వెస్ట్మెంట్ పై సిన్హా మాట్లాడుతూ జనవరి 2021లో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ప్రైవేటీకరణ ద్వారా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా RANLలో 100% పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, ఇది ప్రభుత్వ పబ్లిక్ పాలసీ అని భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. Don't forget to like, subscribe and share the videos.